Audio Jungle. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అఖిలాస్ క్రియేటివ్ కార్నర్. సో మనం లాస్ట్ వ్లాగ్లో చూసాం కదా, నేను మా పెద్దమ్మ వాళ్ళ ఊరికి వచ్చాను. సో ఇవాళ నేను మీకు ఈ విలేజ్ మొత్తం చూపించాలనుకుంటున్నా. ఓకే, లెట్స్ గో. సో మనం ఊరు స్టార్టింగ్లోకి వచ్చేసాం. ఇదే ఎంటర్ అవ్వగానే ఇక్కడ ఒక స్కూల్ ఉంటుంది. మా అక్క వాళ్ళతో చాలా మెమరీస్ ఉన్నాయి నాకు. ఇక్కడ చాలా ఆడుకునే వాళ్ళం. ఇక్కడంతా చాలా బాగుంటుంది స్కూల్ అయితే. సపరేట్గా దాన్ని వ్లాగ్ చేసి చూపించవచ్చు. అండ్ ఇది వచ్చి ఊర్లోకి ఎంటర్ అయిపోయాం. చాలా చిన్నది, బాగుంటుంది. కానీ ఇది కూడా కర్ణాటకలోనే. ఊరి పేరు వచ్చి వసంతపురం. సో ఇది మా విలేజ్. మా ఇల్లు చాలా లాస్ట్లో ఉంటుంది. లాస్ట్ మాదే. ఇదే మా ఇల్లు, మా పెద్దమ్మ వాళ్ళ ఇల్లు. ఇది మా ట్రాక్టర్. ఇట్లా వెళ్తే పొలాలు వస్తాయి. ఇటుపక్క చేన్లు అంటారు పొలాల్ని. సో ఊరంతా చూద్దాం పదండి. నేనైతే బ్యాక్ సైడ్ నుంచి వెళ్తున్నా. మనం ఏం చేసినా వెరైటీగా ఉండాలి కదా. ఇవి మా ఆవులే. నెక్స్ట్ వ్లాగ్ మా ఆవుల గురించి వస్తుంది. ఇక్కడంతా ఎట్లా ఏమి అనేసి. నేనేంటో దొంగలా మీరే చూడబోతా ఉన్న బ్యాక్ సైడ్ నుంచి. ఇట్లా వెళ్తే అక్కడ మా అమ్మమ్మ కూర్చొని ఉంటుంది చైర్ వేసుకొని, ఈ ఆవుల్ని అవి చూసుకుంటూ. యాక్చువల్గా మా అమ్మమ్మ వాళ్ళని కూడా మా పెద్దమ్మే చూసుకుంటుంది. టీవీలో కనిపించావా? తలకాయ చూస్తుంది. తలకాయ దువ్వాలా? ఫ్రెంచ్ ప్లాట్ వేస్తుందే. పట్టుకో. ఏమవ్వా టీవీలో కనిపించేది ఇష్టం లేదా? పెద్ద సోది కదా. సీరియల్కి పంపిద్దాం అనుకుంటాను కదా నేను నిన్ను. వాళ్ళ మాటలు. సో జడేయడం అయిపోయింది. అక్కడే ఉంటారు. నేను ఇంతకుముందు ఇల్లు చూపించాదా, అక్కడ కింద వీళ్ళకి ఒక రూమ్ ఉంటుంది. అక్కడ ఉంటారు మా అమ్మమ్మ తాత. ఇక్కడ ఆవుల కోసమని ఇక్కడ ఊరికే ఈమె చైర్ వేసుకొని కూర్చొని చిన్న చిన్న పనులు చేసుకుంటూ ఉంటుంది. శనక్కాయలు వల్చడం అవి ఇవి. అందరికీ హాయ్. నా మనవరాలు పెట్టి వీడియోలన్నీ చూడండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చెప్పు, నీకు ఎట్లా వస్తే అట్లా చెప్పవ్వా. సబ్స్క్రైబ్ అను. సబ్స్క్రైబ్ చెప్పు ఇప్పుడు. బాయ్ అందరికి. బాయ్. బాగా చదువుకోండి. బాగా వీడియోలు చూడండి. బాగుండండి. లైక్ చేయండి. ప్లేట్లో పోండి. అది చాలే పోయేటప్పుడు. ఇంకా మా అమ్మమ్మ దగ్గర నుంచి అయితే వచ్చేసాను ఊర్లోకి. చూసారు కదా ఎంత లవ్ చేస్తుందంటే అంత చేస్తుంది. జస్ట్ నేను వెళ్ళి వీడియో రికార్డ్ చేసుకున్నందుకు ఎంత హ్యాపీ ఫీల్ అయిందో. అండ్ లాస్ట్లో కిస్ ఇచ్చింది కదా, అది ఇప్పుడని కాదు, నార్మల్గా నేను వెళ్ళి అమ్మకి కనిపించి కాసేపు మాట్లాడి మళ్ళీ వచ్చేటప్పుడు బాయ్ చెప్తే ఖచ్చితంగా కిస్ పెట్టే పంపిస్తుంది. నిజంగా అసలు మన అమ్మమ్మ వాళ్ళకి మన పైన ఎంత లవ్ ఉంటుంది కదా. వాళ్ళు లవ్ చేసినట్లు మనల్ని ఇంకా ప్రపంచంలో ఎవ్వరు చేయలేరు. దే ఆర్ ది ప్యూరెస్ట్ ఫార్మ్స్ ఫర్ లవ్ కదా. ఇంకా ఇదేంటి అంటే, మా పెద్దమ్మ చెట్లు ఎక్కువ పెంచుతూ ఉంటుంది. చాలా ఇష్టం మా పెద్దమ్మకి చెట్లు అంటే. ఇదంతా మా ఇంటి ముందు, మా ఇంటి పక్కన, రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్, వెనక అన్ని చెట్లే ఉంటాయి. మనం మా పెద్దమ్మ పెంచుకుంటున్న చెట్లు అవన్నీ చూద్దాం రండి. ఇవి వచ్చేసి
గుండు మల్లెపూ చెట్టు. ఎన్ని మల్లెపూలు ఎంత ముద్దుగా కాస్తాయి అంటే నాకైతే వాటిని చూస్తే అక్కడే ఉండిపోవాలనిపిస్తుంది. చూడండి ఎంత పెద్దగా, ఇవి అసలు మల్లెపూలు లాగా ఉన్నాయా, చిన్నగా ఎంత పెద్దగా ఉన్నాయో. తిరుపతిలో అయితే నేను ఎప్పుడూ అస్సలు చూడలేమేమో ఇంత పెద్ద మల్లెపూలు. ఇక్కడ అసలు ఎంత బాగుంటాయో. ఇక్కడైతే మీరు ఒక పెద్ద కలయికని చూడొచ్చు. మ్యాంగో చెట్టు ఉంది, అదే మామిడికాయ చెట్టు, దాని పక్కనే ఆనుకొని జామ చెట్టు, దానికి అట్లే ఆనుకొని సీతాఫలం చెట్టు. 3 చెట్లు దగ్గరగా అట్లా వచ్చేసాయి. అండ్ మళ్ళీ దానికి ఆనుకొని నేరేడు పండు చెట్టు, అది వచ్చి పెద్దది అక్కడ కనిపిస్తుంది కదా, అది నేరేడు పండు చెట్టు. నేను ఒక మంచి పిల్లోని, నేనేం చెప్పినా వింటాను. డిస్క్రైబింగ్ అబౌట్ హిమ్సెల్ఫ్. వాడి గురించి వాడే చెప్పుకుంటున్నాడు, మళ్ళీ అప్లోడ్ చేయమని చెప్పి ఫోర్స్ చేస్తున్నాడు. యాక్చువల్గా మా పెద్దమ్మకి టైం ఉండదు. టైం కానీ కొంచెం దొరికిన ఇవన్నీ క్లీన్ చేసేసి అక్కడ చెట్టుల్లో బాలేని చెట్లన్నీ వచ్చేస్తాయి కదా, వాటిని అంతా పెరికేసి నీట్గా పెట్టుకుంటుంది. బట్ ఆమెకి టైం లేదు. కొంచెం దీన్నంతా నీట్గా మోడర్న్గా చేసేయాలనుకుంటుంది. ఆ చెట్లను అన్నిటిని చేసేద్దామని ట్రై చేశారు. బట్ మా పెద్దమ్మ వాళ్ళు ఇంకో ఇల్లు కట్టుకోవడం స్టార్ట్ చేస్తారు. అక్కడ ఇంకా బాగా చేసుకుందామని ఇంకా దీని ఇట్లే వదిలేశారు. అన్నీ కొంచెం క్లమ్జీగా అవంతట అవే పెరిగిపోతూ ఉంటాయి ఇక్కడ. సో అట్లా ఉంది. కనకాంబరం చెట్లు అయితే ఫుల్ ఉంటాయి మా పెద్దమ్మ వాళ్ళ ఇంట్లో. మినీ కనకాంబరం తోట ఇదైతే. కనకాంబరం లవర్స్ అంతా కామెంట్ చేయండి, పంపిస్తాం మీకు. ఇంకా ఊరు చూద్దాం పదండి. సో ఇది ఊరు అన్నమాట. ఎవ్వరు ఉండరు ఊర్లో ఈ టైము. ఇప్పుడు టైం ఒక 3:30, 3 o'clock అట్లా అవుతా ఉంది. ఎవ్వరు ఉండరు ఊర్లో, అందరు వాళ్ళ పనులకి వెళ్ళిపోతారు. ఇంకా ఈవినింగ్ వస్తారు. మ్యాక్సిమం అందరికీ ఆవులు, ఏదో ఒక పని అట్లా అంతా ఉంటుంది. సో ఎవ్వరు లేరు, నిశ్శబ్దంగా ఉంటుంది. మేము చిన్నప్పుడైతే అందరూ ఆడుకుంటా బాగుండేది. ఇదంతా ఊరు. సో మనం ఎక్కడ స్టార్ట్ అయ్యామో మళ్ళీ అక్కడికే వచ్చాము. వాడైతే నేను వాయిస్ ఓవర్ ఇచ్చే పని లేకుండా వాడే చెప్పేస్తున్నాడు అంతా. సో ఇది మా ఊరు. ఇంకా చాలా ఉంది, పొలాలు అవన్నీ చూపిస్తాను. ఇదైతే మా ఇంటి దగ్గర నుంచి వ్యూ మొత్తం కనిపిస్తుంది మా ఊరంతా. మా చెట్లో మల్లెపూలు. ఈ బుజ్జి రోసెస్ కూడా మా చెట్లోటివే, ఎంత బాగున్నాయి కదా. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ దొరుకుతుంది మా చెట్లలో. వాళ్ళ వ్లాగ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ ఏంటి అంటే మా పెద్దమ్మ వాళ్ళకి ఆవులు, ఫార్మింగ్ అవంతా ఉన్నాయి.
అవన్నీ చూపిస్తాను నెక్స్ట్ వ్లాగ్స్లో. స్టే ట్యూన్ ఫర్ దట్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసేసుకోండి. బాయ్ బాయ్.